అయిపోయేది కదా. తర్వాత ఎందుకు చెప్పలేదు ఆయన? తర్వాత ఇప్పుడు ఎందుకు? ఎవరి కాళ్ళు గెయిన్ చేసుకోవాలి అందులో, నెంబర్ 1. రెండోది, ఇవాళ అసలు మండలిలో తీర్మానం ఎందుకు చేయలే మరి? వీళ్ళు అసలు చేయలేదు కదా, మండలికే పంపలేదు. ఎందుకు చేయలే మరి? ఆ రోజున మండలిలో తీర్మానం చేస్తే రాజకీయంగా దెబ్బ కొట్టారు, కుట్ర చేశారు. ఇప్పుడు మండలిలోనే తీర్మానం చేయకుండా కుట్ర చేశారు. అంటే అప్పుడు అక్కడ ఏం జరిగిందో చూశారు కదా సార్, అందుకని వీళ్ళు పంపించలేదు ఇప్పుడు మండలికి. అవును, ఇప్పుడు వీళ్ళ చేతిలోనే ఉందిగా మరి. అప్పుడు అది వీళ్ళు చేసిన తప్పని ఒప్పుకున్నట్ట, అంతే కదా. అప్పుడు ఆ రోజున వీళ్ళు చేసిన తప్పని ఒప్పుకున్నట్టేగా. అప్పుడు వీళ్ళ చైర్మన్, ఇప్పుడు వాళ్ళ చైర్మన్, అదే ఒక రకంగా. మరి ఆ రోజున మీకే బలం ఉండిగా చేశారని ఒప్పుకున్నట్టే కదా. బలం ఎక్కువ. బేసిక్ గా ఒకటే, జగన్ ని అసలు జగన్ 3 రాజధానులు రావడానికి కారణం అతని బాగా రెచ్చగొట్టిన అంశం ఏంటంటే, ముందు రాజధాని అక్కడే, కానీ అతను వెళ్ళేటప్పుడు అస్సలు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్తుంటే లేచి నుంచి దండాలు పెడతారు కదా, అతను వెళ్తుంటే కావాలని ఆడ లైన్ లో కూర్చుని ఉంటారు. పెట్టాలని నేను కూడా అన్నాను, బట్ ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అంతకు ముందు పసుపు నీళ్లు జల్లి గుర్తుంది కదా, అక్కడ ఒక మైనస్ ఉంది. తర్వాత ఇది ఉంది. అక్కడ నిమిషానికి ఏదన్నా పని చేపట్టగానే రోడ్డే ఇచ్చాలి అనుకోగానే ధర్నాలకు వచ్చేస్తారు, గొడవకు వచ్చేసేవాళ్ళు. ఏ పని చేపట్టినా కేసులు వేసేసేవాళ్ళు.